నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువును మన గ్రామంలో ఈరోజు సన్మాన సత్కారాల ద్వారా ఆయనకు మనం శుభాకాంక్షలు తెలియజేయడం మాకు ఎంతగానో ఆనందంగానూ గర్వకారణంగానూ ఉంది. ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ పనిచేసిన ప్రతి చోట ప్రజల మన్ననలు పొందుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కర్రి సుందరం మాస్టర్ గారికి మా ఈ శుభాకాంక్షల సన్మాన కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంఈఓ గారికి, గ్రామ పెద్దలకి, ఇతర గ్రామ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, గ్రామ యువతీ యువకులకు, విద్యార్థులందరికీ ఇదే మా ఆహ్వానం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా వేదికను అలంకరించవలసిందిగా మా ఈ స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులు నరసింహమూర్తి మాస్టర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మాస్టర్ గారిని స్వాగతించవలసిందిగా పిచ్చిక షణ్ముఖరావు గారు, వంక నేతాజీ గారిని కోరుచున్నాము. అదేవిధంగా మందస మన ఎంఈఓ వన్ గారు గౌరవనీయులు శ్రీ లక్ష్మణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆయన్ని పిచ్చిక చంద్రశేఖర్ మరియు పిచ్చిక మోహన్ రావు గారు ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. తదుపరి అర్లి తాతారావు గారు, వంక మన స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ గారు వచ్చి మన మందస ఎంఈఓ 2 గారు గౌరవనీయులు శ్రీ భాస్కర్ రావు గారిని ఆహ్వానించి వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి పిచ్చిక గోపాలరావు గారు మరియు పిచ్చిక ధర్మారావు గారు ఇద్దరు వచ్చి క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ శ్రీనివాస గారిని ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి కొమర గోపాలరావు మాస్టర్ గారిని, వంక దుదిష్టి మరియు పిచ్చిక గణపతి గారు వచ్చేసి ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఉమాపతి మాస్టర్ గారిని పిచ్చిక శాంతారావు మరియు సోరాడు అప్పారావు గారు వచ్చి ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము.
కుటుంబ సభ్యుడిగా నిలిచినటువంటి మన బైపల్లి మురళీ మాస్టర్ గారు, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మురళీ మాస్టర్ గారిని ఎర్రముక్క వచ్చి రుల్లూరు ఉత్తర రుద్రయ్య గారు, అదేవిధంగా వంక ముఖేంద్రరావు గారు ఆహ్వానపరిచి వేదిక కూడా సరిదిద్దుతూ మమ్మల్ని క్షమిస్తూ సన్మార్గంలో నడిపించి మాకు మార్గదర్శిగా నిలిచినటువంటి కర్రి చిరంజీవి మాస్టర్ గారు, ఆయన్ని రాయితీ వీరాస్వామి మాస్టర్ గారు, అదేవిధంగా గోపిల్లి రాజు గారు వచ్చి ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. సార్ రాయల్ ఎంట్రీ, సార్ రాయల్ ఎంట్రీ అవ్వాలి. అధ్యక్షులు వంక ఢిల్లేశ్వరరావు గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జగదీశ్వర మేసర్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆయన్ని పిచ్చిక కిరణ్ మరియు సూరాజ్ నజీర్ గారు వచ్చి ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అందుకు ముఖ్య కారణం మన గ్రామంలో పనిచేస్తున్నటువంటి శ్రీ సుందరం మాస్టర్ గారికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు రావడం, ఆయనకి సన్మానం జరుపుకోవడం కారణం కావున మరి ఆ సన్మాన గ్రహీతను ఆయన సత్యమణి గారిని, జయలక్ష్మి మేడం గారిని ఇద్దరిని సాధారణంగా వేదికపై స్కూల్ స్టాఫ్ నలుగురు, తోట స్వప్న, గుంటు జయమ్మ, అదేవిధంగా పిచ్చిక పార్వతి, పిచ్చిక మహాలక్ష్మితో పాటు కొమర క్రాంతి, వంక అవినాష్ వచ్చి వేదికపై ఆహ్వానించి వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ కార్యక్రమంలో మొదటి ఘట్టంగా మనం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోకి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అంగన్వాడీ టీచర్ తులసమ్మ గారిని, అదేవిధంగా స్కూల్ వైస్ చైర్మన్ పిచ్చిక శిరీష గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పిచ్చిక మహాలక్ష్మి గారు. దయచేసి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అతిథులు కొంతమంది నిల్చొనే ఉన్నారు, మీరు కూడా వచ్చి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. లక్ష్మణరావు గారిని కోరుచున్నాము. విష్ణుం శశివర్ణం చతుర్భుజం
గడ్డూరికి ఒక్క మాట సరిపోతుంది. ఇక్కడ మాకు గ్రౌండ్ ఉండవు, స్కూల్ బిల్డింగ్లు ఉండవు, ఏమీ ఉండవు, చదువు తప్ప ఇక్కడ ఏమీ దొరకదు. ఆయన చెప్పిన ఒక్క మాట ఇప్పటికీ మేము అదే పాటిస్తాం. ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న కుగ్రామంలో సుమారుగా ఒక 20 క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళామండి. 20లో మాకు ప్లేస్ వచ్చిందండి. దానికల్లా ఆ క్రెడిట్ మొత్తం మా సుందర మాస్టర్. ఆయన అదే పని, ఇంకా వేరే పని అయితే ఉండదు. మాస్టర్ మన చిన్న ఊరు, పిల్లలు లేకపోయినా ఒకే ఒక బ్యాచ్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. అయినప్పటికీ కష్టపడుతూ పడుతూ మాకైతే గ్రామానికి, మా పాఠశాలకి చాలా మంచి పేరు తెచ్చారు సార్. అందుకోసమే ఈ అవార్డు వచ్చినందుకు మాకు పెద్ద ఆనందం అయితే కాదు, శుభాభినందనం. ఎందుకంటే అది మాకు రావాలి. ఆయన పడిన శ్రమకు, తద్వారా మా పాఠశాలకు ఆయన తెచ్చిన పేరుకు ఆయనకు వచ్చి తీరాలని మేము అనుకున్నాం. సరే, ఆ కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా దిగ్విజయంగా మాకు ముందుంచి నడిపించిన మండలి యూనిట్కి మాకు అభినందనలు, నమస్కారాలు. ఇప్పుడు కార్యక్రమాన్ని మన పూర్వ ప్రధానోపాధ్యాయులు మురళి మాస్టర్ నడిపించవలసిందిగా కోరుచు. ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాము. మీ సీట్లలో ఆసీనులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ పౌర సన్మానానికి విచ్చేసిన మర్రిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మా గడ్డలూరు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనకి ఇక్కడ మనస మండల ఆఫీస్లో పాత ఆఫీస్ ఉండేది. శిష్రామారావు గారు, అయ్యా నీ 398 పోస్టులో నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అప్పుడు 397 రూపాయలు అవకాశం ఇచ్చారు, అప్పుడు మీ ఊర్లోనే చెయ్యు అనేసి పక్క ఆర్డర్ ఇచ్చారనమాట. అప్పటి నుండి 1984 నుండి 1988 వరకు ఇదే గ్రామంలో స్పెషల్ టీచర్గా, అప్పుడు బాటా రేట్ టీచర్ అని అనేవాళ్ళు, అప్పుడు ఈ స్కూల్లో పనిచేస్తూ అప్పుడు రెగ్యులర్